దేవుడు ఆలోచనలు పెడతాడు, అపవాది ఆలోచనలు పెడద్ది. ఆ ఫలితం అనేది నీ మీద ఆధారపడి ఉంటది. ఎలాగండి అంటే, దేవుడిచ్చిన ఆలోచనలకి నీళ్లు పోయటం అంటే ప్రార్థన చేయటం. కొందరు వాక్యం వింటారు, దేవుడు ఆలోచనలు ఇస్తారు. వాళ్ళు దాని గురించి ఆలోచించరు. కనుక అపవాది తీసుకెళ్ళిపోద్ది. కానీ నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో దాని గురించి, అంటే నీరు పోస్తున్నావు. ప్రార్థన చేస్తున్నావు అంటే ఇంకా నీరు పోస్తున్నావు. అది ఇప్పుడు కాదు రేపన్నా కొంచెం టైం ఇస్తే దానికి ఫలిస్తుంది. టైం ఇవ్వటం అంటే ఏంటంటే, భూమిలో ఒక విత్తనం నాటి ప్రతిరోజు వెళ్ళి తవ్వి ఫలించిందా లేచి చూసుకుంటే అది చచ్చిపోతుంది అది. అట్లాగా దేవుని వాక్యం ఇలా వినేసాను ఇవాళ, ఇక మారిపోయాను అనుకోవటం భ్రమ. అది చాలా పెద్ద భ్రమ. వాక్యం పడింది నాలో, రెండులోకి వెళ్ళిపోయింది, ఈ రాత్రికల్లా అయిపోయింది, రేపు పొద్దున్న అంత నూతన సృష్టి నేను అనుకోవటం అది చాలా భ్రమ. కొంచెం టైం ఇవ్వాలి. అలాగే అపవాది యొక్క ఆలోచనలకి నీళ్లు పోయొద్దు. ఎలా పోస్తావు నీళ్లు? సేమ్ దేవుడు అలాగే. ఎలా అంటే దాని గురించి ఆలోచించటం, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం, ధ్యానం చేయటం అపవాది ఇచ్చే ఆలోచనకి. ఇంకా నీరు ఎలాగంటే దాని గురించి మాట్లాడదు. దేవుళ్ళు దాని ప్రార్థన అన్నాను. అపవాదులు ఏమంటున్నానంటే దాని గురించే మాట్లాడతాం. నీకు నువ్వు మాట్లాడుకోవటం, నలుగురితో మాట్లాడటం, దాని గురించి భయంతో కూడిన, అపనమ్మంతో కూడిన, లోకానుసారమైన మాటలు వేరేగా అవి కొన్ని పెడుతుంది, లోకానుసారమైన ఆలోచన పెడుతుంది. దాన్ని నీరు పోయొద్దు. అది తెలియకుండానే కొన్ని రోజులకు అదే చచ్చిపోతుంది. దాని గురించి ఆలోచించు, మాట్లాడవనుకో, అదే చచ్చిపోతుంది. సో అట్లాగా అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆలోచన ఇస్తాడు, అపవాది ఆలోచిస్తుంది. దాని యొక్క ప్రతిఫలం ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే మన మీద ఆధారపడి ఉంటుంది. మన మీద దానికి ఎంత నీరు, యూరియా ఎన్ని పోస్తామో, ఎంత సాగు చేస్తామో దానికి అంత ఉంటుంది. సో జాగ్రత్తగా ఆలోచించుకోండి.